ఫస్ట్ నిన్న మనము చేసినాం కదా గైస్. ఫస్ట్ సొల్యూషన్ అని పెట్టుకొని ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేయాలి గైస్. x² + y² + 2gx + 2fy + c = 0. సో a = అని పెట్టి ఆ 1 xలో సబ్స్టిట్యూట్ చేయాలి, ఆ 2 yలో సబ్స్టిట్యూట్ చేయాలి. 1² + 2² ప్లస్ ఆ 1 ఏమో ఈ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి, 2 ఏమో ఈ వైలో సబ్స్టిట్యూట్ చేయాలి, ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 1² 1 వస్తుంది, ప్లస్ 4 ప్లస్ 2g ప్లస్ 4f ప్లస్ c = 0. దీని ఆర్డర్ ప్రకారం రాసుకోవాలి గైస్. ఫస్ట్ 2g రాసుకోవాలి, తర్వాత 4f రాసుకోవాలి, తర్వాత ప్లస్ c ప్లస్ కాన్స్టెంట్ ఏమో లాస్ట్లో రాద్దాం గైస్. దీన్నేమో ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్నేమో ఈక్వేషన్ 2. నెక్స్ట్ b = 3, -4. సో దీన్ని మళ్ళీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. 3x² - y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. తర్వాత దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 9 వచ్చింది. తర్వాత 4 × 4 = 16 ప్లస్ 3 × 2 = 6g -8f ప్లస్ c = 0. సో ఈ రెండింటిని యాడ్ చేసి లాస్ట్లో వేద్దాం. 6g - 8f ప్లస్ c ప్లస్ 25 అవుతుంది గైస్. సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. నెక్స్ట్ c = 5, 6. మళ్ళీ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేద్దాం గైస్. x² + y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. దీన్ని క్యాలిక్యులేట్ చేసి 25 వస్తుంది. 6 × 6 = 36 ప్లస్ 5 × 2 = 10g మైనస్ 6 × 2 = 12f ప్లస్ c = 0. సో దీన్ని యువతలకి తెచ్చుకుంటే 10g - 12f ప్లస్ c ప్లస్ 61. సో 4, ఈక్వేషన్ 4. సో ఇప్పుడు మళ్ళీ 2 - 3 చేయాలి, తర్వాత 3 - 4 చేయాలి, అప్పుడు పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేస్తే g వాల్యూ f వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు వాటిని సాల్వ్ చేస్తాం. 2 - 3. సో ఇప్పుడు 2 వాల్యూస్ 3 వాల్యూస్ మైనస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే చూడండి, ఫస్ట్ 2g ప్లస్ 4f ప్లస్ a ప్లస్ 5 మైనస్ 6g ప్లస్ 8f మైనస్ c మైనస్ 25. ఈ c క్యాన్సిల్, c క్యాన్సిల్, తర్వాత c క్యాన్సిల్, మైనస్ 4g ప్లస్ 12f మైనస్ 20. ఇందులోకి వెళ్ళి -4 కామన్ తీద్దాం. g మైనస్ 3f ప్లస్ 5. సో దాంట్లో ఏమి ఈక్వేషన్ వచ్చింది? g మైనస్ 3f ప్లస్ 5. దీన్ని ఈక్వేషన్ 4 అనుకున్నాం కదా, ఇప్పుడు 5. తర్వాత 3 - 4 చేస్తే 6g - 8f ప్లస్ c ప్లస్ 25 మైనస్ 10g ప్లస్ 12f మైనస్ c మైనస్ 61. ఇందులో c క్యాన్సిల్ అయిపోద్ది. దీంట్లో వచ్చేది -4g ప్లస్ 4f మైనస్ 36. సో ఇప్పుడు దీంట్లోంచి మళ్ళీ -4 కామన్ తీద్దాం. g మైనస్ f ప్లస్ 9. సో ఇవి వచ్చిన ఈక్వేషన్ని ప్లస్ f 9 = దీన్నేమో 6 అనుకుందాం. సాల్వింగ్ 5 and 6. సో 5 and 6 సాల్వ్ చేస్తే g/f
1 సో ఇప్పుడు 5 అండ్ 6 వాల్యూస్ ఇక్కడ రాసుకుందాం పక్కన. 5 ఏమొచ్చింది g మైనస్ 3f ప్లస్ 5. f వాల్యూ ఏమొచ్చింది g మైనస్ f ప్లస్ 9. సో ఇదైతే చిన్న ట్రిక్ ఉంటుంది గాయస్, మీకైతే సింపుల్గా అయితే నేను చెప్తా. ఫస్ట్ అయితే ఈ టర్మ్స్ తీసుకోండి. ఇక్కడ -3 వచ్చింది, లాస్ట్లో కూడా -3 వేసేయండి. తర్వాత ఇక్కడ -1 వచ్చింది, ఇక్కడ -1 వేసుకోండి. ఏం లేదంటే -1 ఉన్నట్టే, -1. తర్వాత నెక్స్ట్ ఈ టర్మ్ యాడ్ చేయండి 5 9. తర్వాత మళ్ళీ ఈ టర్మ్ యాడ్ చేద్దాం, ఏం లేదంటే 1 ఉన్నట్టే. సింపుల్ గైస్. ఫస్ట్ ఇది తీసుకోవాలి. ఇక్కడ -3 ఉంది కాబట్టి, ఇక్కడ -1 ఉంది కాబట్టి ఇక్కడ -3 పెట్టినాం, ఇక్కడ -1 పెట్టినాం. తర్వాత ఈ టర్ము, తర్వాత ఈ టర్ము, ఇంకా లాస్ట్లో మళ్ళీ ఈ టర్మే గైస్. సో అంతే. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. తర్వాత 9 3 27. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -27. ఈడ మైనస్ ప్లస్ అయిపోద్ది, +5. తర్వాత f ఈజ్ ఈక్వల్స్ టు 1 5 5 మైనస్, ఇంకా మైనస్ ఉంది కాబట్టి 9. అది అంతే గైస్ ఫార్ములా. 1/1 -1 ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది, ఇది మైనస్ అనుకోవాలి గైస్. అనుకుంటే ఇది 3 వచ్చింది. 3 g/-22 f/5లో 9లోంచి 5 తీసేస్తే -4 1/2. సో g ఈజ్ ఈక్వల్స్ టు -22/2 11. f ఈజ్ ఈక్వల్స్ టు -4/2 వచ్చింది. g ఈజ్ ఈక్వల్స్ టు -11, f ఈజ్ ఈక్వల్స్ టు 2. సో మనకు g వాల్యూనేమో g ఈజ్ ఈక్వల్స్ టు -11 వచ్చింది, f వాల్యూనేమో 2 వచ్చింది. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2 we get g వాల్యూ f వాల్యూ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 2 మనకి ఏమో 2x + 4y + c + 5 వచ్చింది. సో మనం దీన్ని 2g ప్లస్లో ఏమొచ్చింది ప్లస్ f ప్లస్లో +2 + c + 5. నేను ఇక్కడ తప్పు రాసిన గాయస్ కొంచెం. ఇక్కడ g, ఇక్కడ f ఉండాలి, g ఉండాలి. సో ఆ g వాల్యూ ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసిన. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే -22 -8 + c + 5, c ఈజ్ ఈక్వల్స్ టు +25. సో ఇటు వచ్చింది కదా. దీన్ని మనం రిక్వైర్డ్ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఒకటి రాసినాం కదా గైస్ ఫార్ములా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఇట్. సో x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్స్ టు 0. x² + y² + 2g ప్లస్లో -11 వచ్చింది, ప్లస్ 2f ప్లస్లో 2 వచ్చింది, ప్లస్ 11 ప్లస్లో c ప్లస్లో 25 వచ్చింది. 0 x² + y² -22x -4y + 25 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.